వాటిని కట్టుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. జ్ఞానముతో నీవు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తివనియు చెప్పుము. అవి నీ జారస్త్రీ ఎద్దకు పోకుండా, ఇచ్చకములాడు పరస్త్రీ లోబడకుండాను నిన్ను కాపాడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు నీకు వందనాలు. నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. సమయస్ఫూర్తితో నా అంతరంగంలో ఉన్నటువంటి నాయన ప్రభువా మాటలు అందించి నా నోటిని బోరగా వాడుకుని నీ కృప చేత బలపరచమని, వింటున్న బిడ్డలకు వినగలిగే చెవి గ్రహించే మనసు దయచేయమని నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం 7వ అధ్యాయము మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ 5, 6, 7 అధ్యాయాలు కూడా మరి దేవుడు ఒక సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ 3 అధ్యాయాలు కూడా మొత్తం మీద జారస్త్రీ విషయమే వివరిస్తూ ఉంది. జారస్త్రీ నుండి వివరిస్తూ ఉంది. కాబట్టి ఆ కాలం ముందు అట్టి స్త్రీలు ఎక్కువగా ఉండడం సొలొమోను చూసి ఉండొచ్చు. అందుకే దాన్ని గమనించినటువంటి సొలొమోను బహు భార్యల వలన కీడును అనుభవంగా ఎరిగి మరి జారస్త్రీ దూరంగా ఉండమని యవనస్తులకు సలహా ఇస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మరి అనేక మంది భార్యలను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిగా రాజులందరిలో కూడా అతని ఆ బహు భార్యలు కలిగినటువంటి వ్యక్తిగా సొలొమోను మనకు కనబడుతున్నాడు. అయితే స్త్రీల వల్ల, జారస్త్రీల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో, యవనస్తులు ఎలాగ నాశనంలోకి వెళ్ళిపోతూ ఉంటారో, వారు ఎటువంటి అపాయాలు వస్తాయో మరి 5, 6, 7 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు మనకు అవన్నీ కూడా కనబడతాయి. జారస్త్రీ వలన అపాయము భయంకరమైనది కనుక ఉపదేశమును ఆలకించి మనస్సులో ఉంచుకుంటే ఆ ఉపదేశమే మనల్ని కాపాడుతుందని చెప్పేసి మరి మన సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు పిల్లరా 1 నుంచి 5 వచనాలు చూస్తే సరే, మన సమయం లేదు కనుక నేను చెప్తాను. చదవమన్నప్పుడు చదవండి కొన్ని రిఫరెన్సెస్. అయితే 1 నుంచి 5 వచనాలు మనం చూస్తున్నప్పుడు జారస్త్రీ యొద్దకు పోకుండా ఎవరికి ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు దేవుడు. జారస్త్రీ యొద్దకు పోకుండా ఉండాలంటే, ఒక వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే, మరి ఒక స్త్రీలో తప్పులో పడిపోకుండా ఒక యవనస్తుడు కాపాడుకోవాలంటే చేయవలసిన పని ఏంటి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా మాటలను మనస్సు నుంచుకో, నా ఆజ్ఞల్ని యొద్ద దాచిపెట్టుకో. అప్పుడు నా ఆజ్ఞలు నీవు మనస్సు నుంచుకున్న ఎడల, నీ కనుపాప వలన ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే దేవుడు, నా కుమారుడు నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకోవాలట. ఏం చేయాలట? దాచిపెట్టుకును. నీ మనసులో ఉంచుకున్న ఎడల, కనుపాప వలె ఉపదేశమును కాపాడుకున్న ఎడల అప్పుడు నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బ్రతుకుతామండి మనం? కనుపాప వలె ఆయన ఉపదేశాన్ని మనము కాపాడుకున్న ఎడల. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొనము. ఇదే సామెతల్లో 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట కనబడతా ఉంది. ఆయన నాకు బోధించును నాతో ఇట్లా నేను, నీ హృదయము. చాలండి. మళ్ళీ 6వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము. దేవునికి స్తోత్రం. నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము. దేవుని మాటలు ఏం చేయాలంటే మెడ చుట్టూ కట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ మాటలు మన జీవితంలో ఉంచుకుంటే మన జీవితంలో కలిగేది ఏంటంటే అవి జీవాన్ని కలగజేస్తాయి. ఏం చేస్తాయండి? జీవాన్ని కలగజేస్తాయి. చూడండి 6వ అధ్యాయమే 23వ వచనం అంటాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైనటువంటి గద్దింపులట
జీవ మార్గం. ఎవరైతే శిక్షిస్తూ ఉంటారో, శిక్షించడానికంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని బాధపడేటట్లుగా ఒక వ్యక్తి మాట్లాడవచ్చు, కానీ ఆ మాటల్లో భావం ఏంటంటే ఆ వ్యక్తి బాగుపడాలని. దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఎందుకు ఆ మనిషికి బాధ కలిగించే మాటలు చెప్తా ఉన్నాడు అని అంటే, కొన్ని మాటలు మనల్ని బాధ కలిగిస్తూ ఉంటాయి, కొన్ని మాటలు మనల్ని ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి వలన మన జీవితం బాగుపడాలని మరి కొంతమంది తెలియచేస్తారు. అలాగే దేవుడు మనకు తెలియచేసే మాట ఏంటంటే, నా ఉపదేశము నీ హృదయంలో భద్రంగా కాపాడుకో, అది నీకు జీవాన్ని ఇస్తుందని దేవుడి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే మోషే గ్రంథం, మోషే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండంలో కూడా అక్కడున్న ఇశ్రాయేలీలకి కూడా ఇదే మాట మోషే తెలియజేస్తాడు. 32వ అధ్యాయము మనం చూసినప్పుడు 46, 47 వచనాలు మనం చదివితే, మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్న వల్లని వారికి ఆజ్ఞాపించవలెను. ఇది మీకు నిరార్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకున్న మాటకు యోర్దాను దాటపోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ధర్మశాస్త్ర మాటలన్నీ, మోషే తెలియజేసినటువంటి మాటలన్నీ కూడా వారి మనసులో పెట్టుకుంటారో, ఆ మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఆ మాట ప్రకారం ఎవరైతే బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటారో, అది వారికి జీవాన్ని కలగజేస్తుంది, వారికి దీర్ఘాయుష్ను కూడా కలగజేస్తూ ఉంది. కనుక ఈ మాటలు మీరు కాదు, మీ పిల్లలకు కూడా మీరు నేర్పించండి అని మోషే తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఉపదేశమును హృదయం అనే పలక మీద రాసుకోవాలట. ఏం చేయాలటండి? ఉపదేశమును హృదయం అనే పలక మీద రాసుకోవాలి. చూడండి 3వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ వచనం ఏమని రాయబడింది? 7వ అధ్యాయం 3వ వచనం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు అక్కవనియు, తెలుగుతో నీవు నాకు చెలికెత్తువనియు చెప్పుము. అలా ఎప్పుడైతే చెప్పారో, అవి జార స్త్రీ వద్దకు పోకుండా, ఇచ్చకములాడు పరస్త్రీలకు లోబడకుండా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. అంటే జ్ఞానముతో నీవు చెలికెత్తువనియు అంటే జ్ఞానమును తెలివిని ఎలా చూడమంటున్నాడు దేవుడు? అక్కా చెల్లెలుగా చూడమంటున్నాడు, అక్కా చెల్లెలుగా భావించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కా చెల్లెలుగా నీవు భావించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు కదా. చదవండి ఒకసారి. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలుగుతో నీవు నాకు చెలికెత్తువనియు చెప్పుము. అక్క చెల్లెలుగా నువ్వు భావించు, జార స్త్రీ ఎద్దకుండా పోకుండా నిన్ను కాపాడును. 4-5 వచనాలు అంట కదా. జ్ఞానంతో ఎప్పుడైతే అలా చెప్పామో, అవి జార స్త్రీ ఎద్దకు పోకుండా, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. అలాగే 2వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి. ఏముంది? మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. ఆ జార స్త్రీ ఏం చేస్తుందట? మృదువుగా మాట్లాడుతుంది, పరస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది. ఈ మృదువుగా మాట్లాడినటువంటి ఆ స్త్రీ మాటలకు నువ్వు లోబడకుండా, మరి ఆ పరస్త్రీ మాటల్లో నువ్వు పడిపోకుండా నిన్ను కాపాడేది దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుకే 6-9 వచనాల్లో, 5వ అధ్యాయం 6-9 వచనాల్లో ఏమంటాడంటే, యవ్వనస్తుడికి జార స్త్రీ ఇంటి మార్గములో నడుచుడు గురించి తెలియజేస్తున్నాడు. ఏమండి? దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఒక యవనస్తుడి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యవనస్తుడి గురించి ఏమని చెప్తున్నాడంటే, జార స్త్రీ ఇంటి మార్గములో నడుస్తున్నాడట. అలాంటి వాడికి దేవుడు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. సొలొమోను ఒక అల్లికి నా కిటికీలోంచి చూస్తూ ఉన్నాడట. ఎలా చూస్తున్నాడంటే 6వ వచనం చదువుదాం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను చూడగా, జ్ఞానం లేని వారి మధ్యను, యవనముల మధ్యను, బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇక్కడ ఒక కిటికీలో చూస్తున్నాడట. ఎవరు? సొలొమోను. ఆ చూస్తున్నప్పుడు ఒక బుద్ధి లేనటువంటి పడుచువాడు నాకు కనబడతా ఉన్నాడు. యవనస్తుల మధ్యలో ఒక బుద్ధి లేనివాడు కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 6-9 వచనాలు మనకు అవన్నీ కనబడతాయి.
అయితే ప్రియులారా 6వ అధ్యాయము 32వ వచనం ఒకటి చదివి మనం ముందుకు వెళ్దాం. అక్కడ ఏముంది? జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఈ కార్యము చేయవాడు స్వనాశనమును కోరుకున్నవాడే. స్వనాశనమును కోరుకున్నాడు. జారత్వం ఎవరైతే చేస్తారో వారు కేవలం బుద్ధిహీనుడట. ఈ బుద్ధిహీనుడు గురించి తెలియజేస్తున్నాడు. యవనస్తుల మధ్య బుద్ధి లేనివాడు పడుచువాడు అక్కడ కనబడతాడట. ఈ బుద్ధిహీనుడు గురించి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఎవడైతే జారత్వం చేస్తాడో, ఎవరైతే వ్యభిచారము కొంపలకు వెళ్తూ ఉంటాడో, మరి భయంకరమైన పాపపు ఊబిలో తిరగాలని ఆలోచన కలిగి ఉంటాడో, వాడు కేవలము బుద్ధి శూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమునే కోరుకుంటున్నాడు. వాడు సొంత నాశనాన్ని వాడే కోరుకుంటున్నాడు. వాడి నాశనాన్ని వాడు బొయ్యి వాడే తీసుకుంటున్నాడు. వాడి జీవితాన్ని వాడే పాడు చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంధి వేళ పొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సంధి దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. దేవునికి స్తోత్రం. అయితే ఇలా భయంకరంగా తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తి గురించి ప్రియులారా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ స్వభావం గలవారు తాను చెడ్డ కోరికలు నెరవేర్చుకున్నట్టుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి స్త్రీలు, ఈ జార స్త్రీ కలిగినటువంటి వ్యక్తులు ఎలాంటి ఉంటారంటే, వారి చెడ్డ భావాలు వాళ్ళ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగ చేసిన వాడు అమ్నోను. ఆ రీతిగా చేసినటువంటి వ్యక్తి అమ్నోను. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 14 వచనం చదువు చూడండి ఒకసారి. 2 సమూయేలు 13వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామార అని ఒక సుందరవతి సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమె ఏమీ చేయలేకున్నాను. దుర్లాభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక భయంకరమైన ఒక సంఘటన రాయబడి ఉంది. చాలా మంది బైబిల్ని తప్పుపడతా ఉంటారు. బైబిల్ జరిగిన సంఘటనలు చూపించి ఆ దుష్టత్వంలోంచి మనల్ని తప్పించడానికి దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే మంచి జరిగిందంటే మంచి రాయబడి ఉంది, చెడు జరిగిన తర్వాత దానికి వచ్చినటువంటి సమస్య, దానివల్ల కలిగినటువంటి ప్రాబ్లమ్స్, దానివల్ల వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క మరణ వేదన, ఇవన్నీ కూడా మరి జరగబోయేటువంటి శిక్ష ఎలా ఉంటుందో కూడా బైబిల్ గ్రంథం మనకు అనేక విషయాలుగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు దుష్టత్వం కలిగే మరి యొక్క వాటిలోంచి మనం ఒక విషయాన్ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? వాటిలోంచి మనం ఏం తీసుకోవాలి? వెళ్ళరా? వాటిలోంచి మనం ఏం తీసుకోవాలి? ఒకటి ఏం తీసుకోవాలని అంటే, ఆ చెడు స్వభావం కలిగినటువంటి ఆ వ్యక్తి చేసిన కార్యమును బట్టి ఆ కుటుంబం ఎలా నాశనం అయిపోయింది, ఆ కుటుంబం ఎలా నాశనం అయిపోయింది, తన జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాడు అని మనం చూసి అలాంటి దానికి జోలికి వెళ్లకుండా మన యవనస్తులను, యవన రాంటలను మనం ఏం చేయాలా? హెచ్చరికలు మనం జారీ చేయాలి. దేవునికి స్తోత్రం. అమ్నోను మరి చూస్తే ఉంటే మరి ఒక దావీదు యొక్క కుమారుడే, అబ్షాలోము దేవతి కుమారుడే. మరి అక్కడ ఉన్నటువంటి ఆ సహోదరి కూడా దావీదు యొక్క తామార్ అనే ఆమె కూడా దావీదు యొక్క కుమార్తె. అయితే పిల్లరా, అన్నీ అవునప్పటికీ కూడా తన యొక్క చెల్లి మీద మరి కామంతో కళ్ళు మూసుకుపోయి గుడ్డివాడిగా మారిపోయి తన జీవితాన్ని ఏదో రకంగా మరి ఇలా చేయాలని ఒక ఉద్దేశంతో ముందుకు అడుగు వేసినప్పుడు, మరి అలా చేసినప్పుడు తర్వాత పిల్లరా తన అన్న అయినటువంటి అబ్షాలోము వెళ్ళి ఒకరోజు భోజనం పెట్టి ఏం చేశాడో తెలుసా? అక్కడున్న తనతో వచ్చిన వాళ్ళందరినీ కూడా నరికి చంపేశాడు. తను చేసినటువంటి ఒక తప్పు వల్ల మళ్ళీ ఇంకొక తమ్ముడికి అన్నదమ్ముల్లో గొడవలు వచ్చేసి తను చంపేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, ఈ భయంకరమైన స్వభావం కలిగిన వారు, చెడ్డ కోరికలు కలిగిన వారు ఎన్నో 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 ఆలోచనలు కలిగి చేస్తూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మార్గాలు సిద్ధపాటు చేసుకుని ఆ యొక్క చెడు విషయాల్ని స్వాధీనం చేసి చెడు కోరికలను తీసుకునడానికి, వారి హృదయంలో ఉన్నటువంటి చెడు స్వభావాలను బయటెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇలా చేస్తున్నటువంటి వ్యక్తులు అమ్నోను కూడా ఒక్కడే. ఒకరోజు తన జీవితంలో భయంకరమైన సంఘటన జరిగింది. 28వ వచనంలో, అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతను చంపండి.
నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపుడి. అవి గట్టిగా ఆజ్ఞ చెప్పాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులు అందరూ లేచి తమ కంచెల గాడిల మీద నెక్కి పారిపోయారు. వారి మార్గంలో ఉంటుండగానే ఒకడును లేకుండా రాజకుమారులందరినీ కూడా అబ్షాలోము హతము చేసినని దావీదుకు వార్త వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక భయంకరమైన సంఘటన కుటుంబాన్ని నాశనం చేసేసింది. కుటుంబంలో భయంకరమైన శాపాన్ని తీసుకొచ్చి పెట్టేసింది. పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒక విషయం తప్పు జరిగిందంటే ఆ తప్పు తర్వాత ఇంకా అనేకమైన తప్పులు జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక పిల్లల జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈ భయంకరమైన చీకటి ఇవన్నీ కూడా దుర్దినములని ఉంది బైబిల్లో, ఇవన్నీ కూడా చెడ్డ దినాలని ఉంది బైబిల్లో. ఇవన్నీ కూడా మరి ఈ దినాల్లో ఏర్పాటు చేయబడిన వారు సహితము మోసపుచ్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వ్యభిచార ఆలోచనలు తలంపులతో ప్రజలు ఈరోజు చాలా భయంకరంగా తిరుగుతూ ఉన్నారు. స్త్రీ పురుషులు వాయు వర్షాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారందరికీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నా ఉపదేశమును నేను ఆలకించి నీ మనసులో పెట్టుకునేలా నువ్వు సురక్షితంగా బ్రతుకుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి 10-12 వచనాలు మనం చూద్దాం. 10-12 వచనాలు మనం చూద్దాం. 10-12 వచనం చదవండి ఒకసారి. జార స్త్రీ వర్ణన వలన దాన్ని నిలకడలేని స్థితి. ఆ స్త్రీ తన ఇంటి నుండి తన కోరికలు నెరవేర్చుకున్నట్టుగా చూచుచూ ఉండును. ఆమె కోరికలు చెడ్డవి, భయంకరమైనవి. పొతిఫర్ భార్య తన చెడ్డ కోరికలు తీర్చుకోవడానికి దినదినం ప్రేరేపించుచూ ఉన్నది. ఇలాగే మనం చూస్తే జార స్త్రీ వర్ణన నిలకడలేని స్థితి. ఆమె ఏం చేస్తూ ఉంది? ఆమె నిలకడ లేకుండా మళ్ళీ నేను నీ కోసం ఎన్నో రోజుల నుంచి పూజలు చేస్తూ ఉన్నాను, ఎన్నో రోజుల నుంచి నేను దండం పెట్టుకుంటా ఉన్నాను, నీకోసం మంచం సిద్ధపాటు చేశాను, నీకోసం అన్నీ సిద్ధపాటు చేస్తానని రకరకాలుగా ఆ బుద్ధిహీనుడైనటువంటి యవనస్తుడితో ఆమె మాట్లాడుతూ ఉంది. చూడండి 13వ వచనం నుంచి మనం చదివితే, అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకుని సిగ్గుమాలను ముఖం పెట్టుకుని ఇట్లా, నేను సమాధాన బలులను నేను అర్పించవలసి ఇంటిని నేడు నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకునే వాళ్ళని రాగా నిన్ను ఎదుర్కొనే వాళ్ళని బయలుదేరగా నీవే కనబడుతీవి అని చెప్పేసి మళ్ళీ ఆ మాటలతో లాలన చేస్తూ ఆ యవనస్తుడును తన ఇంటికి తీసుకెళ్తా ఉంది. మళ్ళీ ఏమంటుందనంటే, మరి నా మంచం మీద రత్న కమ్మలను ఐగుప్తు నుండి తెచ్చిన విచిత్రమైన పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. అయితే ఈరోజు పురుషుడు ఇంట లేడు అంటుంది 19వ వచనంలో. నా పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళిపోయాడు, కాబట్టి నువ్వు రా అని చెప్పేసి ఒక యవనస్తుడు, బుద్ధి లేనటువంటి ఒక యవనస్తుడిని ఆ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉందంటే మరి లాలన చేసి తన ఇంటికి తీసుకెళ్తా ఉంది. జార స్త్రీ యొక్క లాలన. ఆ స్త్రీ పడుచు వాడిని పట్టుకుని సమాధానం వల్ల అర్పించవలసి ఉంది అని చెబుతూ వ్యభిచారానికి లోనైన వారు కూడా అప్పుడప్పుడు దేవునికి బలులు అర్పిస్తూ ఉంటారు. భయంకరమైన వ్యభిచారం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బలులు అర్పించేవారుగా ఉన్నారు, పూజలు చేసేవారుగా ఉన్నారు. వేశ్య భక్తురాండ్రులు కూడా వేషాలు వేసుకోవచ్చు. వేశ్యలు కూడా ఏం చేస్తున్నారు? భక్తులు వేషాలు వేస్తూ ఉన్నారు. మరి దుర్మార్గులు చాలామంది మతనిష్ట కలిగినటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇలాగ భక్తి అనే కోణంలో ఉంటున్నారు తప్ప మరి వాళ్ళ అంతరంగం చూస్తూ ఉంటే, వారి చీకటి క్రియలు చూస్తూ ఉంటే అన్ని చెడ్డవే. దేవుడికి అయిష్టమైనది ఏంటో తెలుసా? నువ్వు ఎంత భక్తి చేసినా నీ హృదయంలో చెడుని తొలగించుకోకపోతే నీకు అసలు సంబంధం లేనే లేదు. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, మరి మనం చేసేటువంటి కార్యాలన్నీ కూడా అవి దేవుని దృష్టిలో మరి మురికి గుడ్డల్లాగే ఉంటాయి. కనుక మన జీవితాన్ని మార్చుకోకుండా, మన బ్రతుకు మార్చుకోకుండా దేవుడి దగ్గరికి వచ్చి మరి నేను బ్రతుకుతున్నానని, దేవుడు బిడ్డనని చెప్పుకుంటే అది దేవుడి నామాన్ని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. కనుక ఇలాంటి చెడ్డ కోరికలు ఉండకూడదని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. జార స్త్రీకి లొంగిపోయిన వారి ప్రాణాపాయ స్థితి ఏమైపోయింది? చివరికి లొంగిపోయాడు. ఈ యొక్క బుద్ధిహీనుడు లొంగిపోయాడు. వెంటనే పశువు వదకపోనట్లు, పక్షి ఉరియద్దకు త్వరపడిపోనట్లు అతడు దాని వెంట వెళ్ళాడు. 22 వచనం 23 వచనం చదవండి ఒకసారి. 22 వచనం 23 వచనం. వెంటనే పశువు వదకపోనట్లు, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోనట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరగక ఉరియద్దకు పక్షి త్వరపడినట్లు దాని గుండెని అంబులు చీల్చు వరకు దాని వెంట పోయాను. నా కుమారులారా, చెవి యొగ్గి నా నోటి మాటలు ఆలకించండి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి
పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళ మార్గమునకు పోవును. పాతాళము పోవు మార్గము దాని ఇల్లంట. పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. దేవునికి స్తోత్రం. కాబట్టి అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. అది పాతాళమునకు దిగిపోవును. కనుక జాగ్రత్తగా అట్టి స్త్రీ ద్వారా కలిగే ప్రమాదం చెప్పి ఆ మార్గం నుండి తొలగిపోమ్మని దేవుడు హెచ్చరికిస్తా ఉన్నాడు. అట్టి హెచ్చరికలు లోబడి దాని నుండి తప్పించబడుట మన జీవితానికి ఆశీర్వాదకరము. ఈ దినము 7వ అధ్యాయం అంతా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఆయన ఉపదేశములు మన హృదయంలో పెట్టుకోవాలి. తల్లిదండ్రుల మాటలు, వాళ్ళ ఉపదేశములు కూడా మన హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు మనము జారస్త్రీ యొక్క చర్యలకు మనం లోబడకుండా, పరస్త్రీ చిక్క మాటల్లో పడిపోకుండా అవి మనల్ని కాపాడుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ బుద్ధిహీనుడు అలా ప్రయాణం వెళ్ళిపోయాడో, తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, చివరికి చనిపోయాడు అన్నట్లుగా తెలియచేస్తున్నాడు. భర్తకు వచ్చే రౌద్రము అంతా ఎంత కాదు. వచ్చాడు అనుకోండి, భర్త వచ్చేసాడు, ఏం జరిగింది? ఇప్పుడు శుభ్రంగా నరికి పడేసాడు కత్తించుకుని. ఈరోజు అదే జరుగుతున్నాయి. భయంకరమైన క్రియలు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఒక పెళ్లి వివాహ బంధాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? జారత్వం జరగకూడదని, వ్యభిచారం జరగకూడదని, తప్పుడు మార్గాల్లో వెళ్ళకూడదని. అది దేవుడు వివాహాన్ని సంబంధాన్ని పెట్టాడు. అయితే ఆ వివాహాన్ని ఈరోజు చాలామంది అవమానపరుస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకుని పెళ్లి భార్యకు లోబడకుండా, పెళ్లి చేసుకుని పెళ్లి భర్తకు లోబడకుండా ఇష్టమొచ్చి తిరుగుతూ భయంకరమైన చీకట్లో తిరుగుతున్న వారిని దేవుడు హెచ్చరికిస్తూ ఉన్నాడు. ఈ దినము ఖచ్చితంగా మీ జీవితాలు మార్చుకోండి. ఇక్కడి నుంచి మీ జీవితాలు మార్చుకుని ప్రభు కొరకు, ప్రభువులో మీరు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి మరి అన్నడు చేయనన్నప్పుడు దేవుడు కనికరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు రక్షణ పొందుకుని దేవుడి రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఎంత ఘోర పాపినైనా దేవుడు రక్షించి విడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన యుద్ధ మన పాపములు ఒప్పుకుందాం, విడిచిపెడదాం, న్యాయంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుదాం. అటు కృప చేత దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి.